రెండవదిగా ప్రార్థన లేకపోవటం. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనుదినం అసలు ప్రార్థన అంటే ఏంటిది? అసలు ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థించడం అనేది దేవునితో మాట్లాడటం, దేవునితో సంభాషించటం, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవటం కదా. ప్రార్థన చేయడం వల్ల దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటాం, నూతనమైన శక్తిని పొందుకుంటాం. మనము ప్రతిరోజు ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన ఎప్పుడైతే మనం చేయకుండా ఉంటామో అప్పుడు మనం దేవుని యొక్క ఆత్మీయ శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఆత్మీయంగా బలహీనంగా అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనం జయించాలి అంటే ప్రతిరోజు మనము ప్రార్థించాలి, దేవునితో సంభాషించాలి, దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనము పొందుకోవాలి.